డోన్ పట్టణంలో చాలామంది అమాయకంగా ఎవరైనా ఏదైనా ఇస్తే చాలు అది కొంచెం తక్కువ రేటుకి దొరుకుతాను, లేకుంటే తొందరగా డబ్బు వస్తున్నాయి, తొందరగా బంగారం వస్తుంది అనే ఆశతో కొంతమంది, అందరూ కాదు కొంతమంది తొందరపడి ఆశతో తొందరపాటు పనులు చేస్తున్నారు. అది అందరికీ ఇబ్బంది అవుతుంది, అంటే సమాజానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక నేరము 10 మంది వ్యక్తులతోనో లేకుంటే ఒక సమాజంతోనో లింక్ అయింది. ఒక ఇంటి పెద్ద మోసపోయాడంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 5 మందో 10 మందో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఒక సమూహం ఒక 200-300 మంది ఇబ్బంది పడ్డారంటే వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక 1000 మంది నుంచి 1500 వరకు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేదేమంటే ఎవరు కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా, తక్కువ రేటుకు బంగారం వస్తుందన్నా, ఎక్కువ రేటుకు వడ్డీ వస్తుందన్నా, ఒక వస్తువు కానీ ఒక కారు కానీ తక్కువ రేటుకు దొరుకుతుందన్నా అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. ఆశపడి తొందరపడి మనకు డబ్బులు వచ్చేస్తాయి, కానీ తొందరపడి మన బ్లడ్ అండ్ స్వెట్ కష్టపడి సంపాదించిన మనీని తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దని విజ్ఞప్తి చేయడం అనేది. ప్రస్తుతానికి ఈ కేసు విషయానికి వస్తే చాటా రామాంజనేయులు అని చెప్పేసి పెద్దవాడ విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్. ఇతను మన కొత్తపేట డోన్లో సెటిల్ అయ్యాడు. ఇతను దాదాపు ఒక 2 సంవత్సరాల దగ్గర నుంచి జనాలతో ఎక్కువ శాతం డోన్ మండలానికి సంబంధించి డోన్ తాలూకా పాత తాలూకా సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి సుమారు 315 మంది, ఇప్పుడు మాకు తెలియని నెంబర్ 315 మంది, వీళ్ళ దగ్గర నుంచి ₹1,00,000కి 10,000 రూపాయలు వడ్డీ ఇస్తామని చెప్పి నెలకు దాదాపు 23 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆశతో చాలా మంది, అంటే 1,00,000 ఇస్తే నెలకు ఆటోమేటిక్ గా 10,000 వస్తుంది కదా అని ఆశతో చాలా మంది ₹1,00,000 దగ్గర నుంచి 40 లక్షల వరకు సుమారు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే ఇండివిజువల్, ఎవరి ఇండివిజువల్, అది ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 4 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఇతను స్పీడ్ గా వడ్డీ చెల్లించడం జరిగింది. ఆ వడ్డీ ఎక్కడి నుంచి వచ్చేదంటే ఒకరికి 10 లక్షలకి ₹1,00,000 వస్తే అది బయట పబ్లిసిటీ అయితే ఆటోమేటిక్ గా ఇంకా 10 మంది కడతారు, కాబట్టి ఆ డబ్బు తీసుకెళ్లిపోయి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం. సో ఇది కాకుండా క్రిప్టో కరెన్సీ అని ఒక పేరు పెట్టి ఆ క్రిప్టో కరెన్సీలో పెడుతున్నా ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం. ఇది ఎక్కడా కూడా ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లోనే చాలా వరకు ఆన్లైన్లోనే డబ్బులు తీసుకోవడం, ఆన్లైన్లోనే ఆ కరెన్సీ పెట్టడం, ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకుని వాళ్ళకి ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించడం, ఇది జరిగింది. కాబట్టి జనాలు ఇంకా తొందరగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు 23 కోట్లు, సుమారు 23 కోట్లు జనాల దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అవి కాకోకుండా ఇతని అకౌంట్లో ఉన్నటువంటి 2